అనంతపురం జిల్లా రాయదుర్గం డివిజన్లో ఇక్కడ రాయదుర్గం మున్సిపాలిటీ పరిధిలో ఈ ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ సార్ గారికి ఒకటి మనము ఈరోజు వినతిపత్రం ఇచ్చినాము. ఇదేమంటే ఇప్పుడు ఎయిర్టెల్ కంపెనీ వచ్చింది, కంపెనీ వస్తే ప్రజలకి మంచిది అనుకున్నారు, మంచిదని సంతోషం పడినారు. సంతోషం పడిన తర్వాత అబ్బా మాకు ఇంటికి ఫోన్ వస్తుంది పోతుంది, రైతులు తోటలో అడవిలో ఉన్నా కూడా ఫోన్ అందుబాటు అవుతుందని చాలా సంతోషం ఉండేది. ఇప్పుడు నట్టి ముట్టి అన్నీ ఇస్తున్నారు. ఈ సుఖము ఈ ఆనందం ఒక రైతుకు లేదు. దీనికి అంత లాభం అయిపోతుంది. రోజు రోజుకి లాభాలు పెరుగుతున్నాయి, కానీ ఎయిర్టెల్ కానీ జియో కానీ అమౌంట్ పెంచుతున్నారు. నెట్వర్క్ అనేది సరిగ్గా రావడం లేదు. ఈ నెట్ ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు అనేది రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అందుకే ఇప్పుడు ఈసారికి వచ్చి ఒక అర్చించాము. దీనిపైన తగ్గించి ప్రజలకి భారాన్ని ఎల్లుగులోకి తీసుకొని పోతే మీరు చాలా సంతోషము. లేదంటే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ దీని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం. డిమాండ్ చేసి మీరు దీని ఉపయోగం ఏమొస్తా చెప్పండి. మీరు పిల్లలు తలలు చెడిపోతున్నాయి, వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోతుంది, వాళ్ళ శరీరాలు ఇదైపోతున్నారు. ఫోన్ పట్టుకుంటే గోక్కుంటే కూర్చుంటారు, ఫోన్ పట్టుకుంటే గోక్కుంటే కూర్చుంటారు. ఫోనే మంచిగా శరీరం బాగుంటుంది. ఇంత నెట్టు 2 జీవోలు అంటున్నారు. 2 జీవోలు అంటే 2 జీవోలు ఇచ్చినప్పటి 2 జీవో ఇచ్చినప్పటి అది నెట్ కూడా సరిగ్గా టవర్ కూడా సరిగ్గా రావడం లేదు. రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీన్ని పెద్ద ఎత్తున మీ బాక్స్ తీసుకొని పోండి. ఈ మా అర్జీని తగ్గిమని చెప్పండి. ఈ నెట్ కూడా తగ్గియండి, ఒరిజినల్ జీవోయండి. ఎవరైనా ఉద్యోగస్తులు సరిగా వాళ్ళ ఆఫీసర్లు అయితే వాళ్ళకి ఎంత కావాలంటే తీయండి. 3 పాయింట్లు కూడా ఇవ్వండి. వాళ్ళకి ఎంత కావాలంటే నెట్ ఇవ్వండి. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళకి ఆఫీసులో పని ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న కూలిపోయినకి గొర్రెల కాపరికి అందరికీ మొత్తం ఒకటే జీవో ఇచ్చుకుంటూ పోతే వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా వాళ్ళ తలలు వాళ్ళ మైండ్ అంతా బ్లాక్ అయిపోతుంది. రోజు జరిగేపోతుంది. ఆ రోజు గాంధీ కూడా ఏం చెప్పినాడు, వీళ్ళు బెత్తందారుల దగ్గర ఇడిపించుకున్నాడు. ఏమని ఇడిపించుకున్నాడు? బ్రిటిష్ వాళ్ళు అంటే బెత్తందారులు అంటే బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళ దగ్గర ఎందుకు ఇడిపించుకున్నాడంటే మన వాళ్ళకి రేపు పొద్దున సేఫ్టీ ఉండదని. అందుకే ఈ పొద్దు జియో అమౌంట్ ఎయిర్టెల్ అమౌంట్ తగ్గాలని కూడా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ పెద్ద ఎత్తున పోరాడుతుంది. అంబేద్కర్ అదే మన సిద్ధాంతాలు ఎట్లా రాసుకోవాలని అంబేద్కర్ కూడా పోరాడాడు. వీళ్ళంతా మేము ప్రజా సంఘాలన్నీ రోడ్డు ఎక్కుతాం చూడండి, మీరు తగ్గిపోండి అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది.